హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస డేజ్కి స్వాగతం. సారీ అండి అందరికీ, ఎందుకంటే ఒకరోజు వీడియో లేట్ అయింది. ఇంకా ప్రయాణంలో ఉన్నమాట. మేము మీ పడకలు అయితే ఇంటికి వచ్చేసాం అన్నమాట. ఎందుకంటే ప్రయాణం అది కాకుండా ఛార్జింగ్ లేదండి. అసలు కిక్కిర్చుకునే బస్సులు ఎక్కడం కూడా ఆశమది కాదు, అలా అయిందన్నమాట మా ప్రయాణం. నైట్ అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. వీడియో పెట్టలేదు, ఏం పెట్టలేదు, సారీ ఏమనుకోవద్దు. ఇంకోటి మేమైతే ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇంకో బస్సు ఎక్కువ మాట దిగి ఇంకా ఎగదాడు బస్సులు అయితే అయిపోతున్నాయి అన్నమాట. వన్ డే ప్రయాణం అయింది మన మాకైతే. చిన్న ఇబ్బంది కనిపించలేదండి. బస్సు ఎక్కి దిగి మా అమ్మ పెట్టిన ట్రిప్ ఆశీర్వాద ట్రిప్ అయితే కాదు, జన్మలో కూడా మర్చిపోలేము. మళ్ళీ ఒకసారి అలా రుచి చూపించింది మాట. ఇంకోసారి నువ్వు ప్రయాణం అంటావా అన్నట్టు అనిపించిందండి నాకైతే. అసలు సూపర్ ఉంది ప్రయాణం అయితే. ఇంకోటి ఇక్కడైతే ఇక్కడ దగ్గర నాకు ముందుగా చేపలు అయితే కనిపించిందండి. అసలు మామూలుగా ఇక్కడ చేపలు అయితే ఎదురు పెట్టేశారు బస్కే. కానీ ఇక్కడ అయితే బస్ స్టాండ్ లేదండి. మేము దిగిన కాడ అయితే ఇవ్వండి మా అక్క వాళ్ళు అయితే దిగుతున్నారు. కూర్చోండి ఎంతమంది జనం ఉన్నారో బస్ కోసం వెయిటింగ్ మాట. ఇవ్వండి ఇక్కడే ఆగిద్దంట బస్ అయితే. ఇవ్వండి ఫ్రిడ్జ్లో అని పెట్టారు ఇక్కడ బస్కి ఎదురుగా. వీళ్ళేమో బాగా వాసన వస్తుంది, ఇంకెక్కడైనా ఆపినైతే బాగుంది బస్సు అని చెప్పి అంటున్నారు. ఇక్కడే ఆపడానికి వీలుగా ఉందన్నమాట, అందుకని ఇక్కడ ఆపారు. వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి, స్మెల్ వస్తుంది అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవరి బాధ వాళ్ళదే, ఎవరిని అనలేము. మేమైతే ఒక మా అక్క దగ్గర చూస్తున్నారు. పాప గారు తీసుకొని చెప్పి వెళ్తుంది మా అక్క అయితే. అవ్వండి మా తమ్ముడు మా అన్న కూతురు తెచ్చుతున్నాడు అనమాట. వెళ్ళరా చెప్తుంది మా అక్క. సరే అని చెప్పి తీసుకొచ్చారు. ఇంకా వాన అయితే పడుతుంది చినుకులు అని చెప్పని మా అక్క అయితే గొడుగులు కొనుక్కురమ్మంది. ఇంకా దెబ్బ అయితే రోడ్డు దాటేసాం అనమాట. ఇంకా వీడియో అయితే ఆఫ్ చేయడం ఇంకా అలాగే వచ్చేస్తున్నానండి నేను. ఇక్కడైతే గొడుగులు ఉన్నాయి, చాలా రంగురంగు గొడుగులు ఉన్నాయి, చాలా బాగున్నాయండి గొడుగులు. కానీ రేట్ అయితే చిన్నగా చెప్పలే, హైయెస్ట్లో చెప్పండి. 350 400 చెప్తున్నాను అనమాట. ఇవ్వండి ఈ పెద్ద గొడుగులు అయితే 350 అంట. అటు కనపడుతున్న నల్లవి అవి అయితే 250 ఏంటండి, చిన్నవి అయితే. ఇంకా అంత రేట్ అయితే ఏం కొంటామని చెప్పని వద్దండి మా అక్క. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేయండి, ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చివరి చూడండి, కిప్ చేయొద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇగోండి మా అక్కకైతే వచ్చి చెప్తుంది గొడుగు అంత రేటు ఉన్నాయని. మా అమ్మకు చెప్పేసింది, తర్వాత మా అక్క చెప్తుందన్నమాట. ఇగోండి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. యాడికి వెళ్తున్నాం మా అక్కని ఒకటి క్యాకలేసి అడుగుతున్నానండి. వాయిస్ అయితే డిస్టర్బెంట్గా ఉందన్నమాట, అందుకే నేను వాయిస్ ఇస్తున్నాను, ఏమనుకోవద్దు. ఇగోండి వెళ్తున్నాం, అయితే యాడికి వెళ్తున్నాం అంటే అట్టే వెళ్ళాలంట అని చెప్పి అంది మా అక్క. మా అమ్మ చెప్పిందంట. ఇంక సరే చెప్పి వెళ్తున్నారు. ఇగోండి వర్షం కూడా కూర్చుంది ఇక్కడ. ఎక్కడ కాదండి, ఆంధ్ర తెలంగాణ అంతా దులిపేస్తుందన్నమాట వర్షం అయితే. అసలు నాన్ స్టాప్గా కుమ్మేస్తుంది వర్షం. చూడండి బస్సు అయితే అక్కడ ఆగిద్ది, జనం ఎక్కిందాక అక్కడ ఆగిద్దండి. ఇప్పుడు మనం బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఇంకో షాకు. ఇప్పుడు దాకా బస్ స్టాండ్ అనుకున్నా, బస్ స్టాండ్ ఉందండి. అదిగో మనకి ఎదురుగా కనపడుతుందిగా. సో మా అక్క ఏంటి అంటుంది, అందుకని తిరిగానండి నేను. అప్పుడు ఎదురుగా బోర్డు కనపడుతుంది, కానీ అక్కడ ఒక బ్రిడ్జి కనపడుతుంది చూడండి, ఎక్కుతున్నారు. ఇప్పుడు ఆ బ్రిడ్జి ఎక్కి దాటి అవతలికి వెళ్తే ఉందంటండి, అక్కడ ఉందంట బస్ స్టాండు. ఎందుకంటే ఇంతకుముందు పాత బ్రిడ్జి కూల్చేశారంట, అంటే కూల్చేశారు కాదు, పడిపోయిందంట. దానివల్ల ఇంకో కొత్త బ్రిడ్జి కడుతున్నారు అన్నమాట. ఇంకోటి ఇక్కడ వరకు అయితే వచ్చింది మన పని, మిగిలిన పని ఏమైంది నాకు తెలియదు. ఇక్కడికి అయితే ఇంకా మా వాళ్ళైతే ఎక్కుతుండే నాకు ఒక గుట్ట ఎక్కుతున్నట్టుగా అనిపించిందండి. చక్కగా వాళ్ళైతే చక్కగా ఎక్కేస్తున్నారు. హైట్ బాగానే ఉంది. ఇగో మెట్లుగా ఉండడానికి ఒక రాయి కూడా సపోర్ట్ ఇచ్చారండి అక్కడ ఎక్కడానికి. ఇక్కడ మన వయసు వాళ్ళే ముసలి వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇలా ఎక్కేయాల్సిందే అండి, ఇంకోటి ఏం లేదు మాట. ఇక చూడండి ముసలి వాళ్ళు అయితే ఇంకా అలాగే ఎక్కుతున్నారు. ఇక చూడండి మా అమ్మ వాళ్ళందరూ ఎక్కుతున్నారు, ఇలాగే ఎక్కాలి. మా అక్క ఇందర బస్సులో కూర్చొని మా అక్క కాలు పట్టేసిందండి, అందుకని మా అక్క ఎక్కడికి ఎక్కుతుంది. మా అక్క మీద ఇంకా అమ్మమ్మ వాళ్ళే మంచిగా ఎక్కారండి. అదే అంటారు అప్పట్లో వాళ్ళకి ఇప్పట్లో వాళ్ళకి తేడా ఏంటని. చూడండి చక్కగా ఎక్కారు. మా అక్క అయితే కాలు బాగా నొప్పి చేసిందండి. అంత చూపు కూర్చోసరికి ప్రయాణంలో కాలు నొప్పి చేసింది కూడా. ఎందుకంటే మా పాపను ఎత్తుకొని మా అక్కే ఉంది కాబట్టి ఎక్కువ చూపు మీరు వీడియోలో కూడా చూస్తుంటారు. మా నాగమని అక్కగాడు లేదు పాప, మా పెద్ద అక్కగాడు ఉంది కాబట్టి. ఇగోండి బ్రిడ్జి ఉంది, బ్రిడ్జి అవతల ఏముందని చెప్పి చూసారండి. అదిగోండి వాటర్ అవుతున్నాయి, కాకపోతే అవి మంచి వాటర్ కాదంటండి, కుళ్ళు వాటర్ అంట, కుళ్ళు వాటర్ వస్తున్నాయంట. ఇగో మా అక్కలు నేను దీని మీద నడుస్తున్నాయని చెప్పని మా అక్కలు అరుస్తున్నారు. వద్దు ఒక వీడియో తీసుకుంటూ వస్తున్నాను, వీడియో తీసుకుంటూ వస్తే కింద పడతావు, స్లిప్ అవుతావు, ముందు గొయ్యి ఉంది రా అంటున్నారు. నేను రాను, ఇలాగే వస్తా అని చెప్పంటే మా అక్కలు నాకు కోపంగా చెప్తున్నారు. స్లిప్ అవుతుందని చెప్తున్నా వినట్లేదని చెప్పని. మనం వీడియో మీద డాష్ పెట్టేస్తాం, టోపం పడిపోతామని చెప్పని చెప్తుంది. ఇగో ఇలా అయితే నడిచేస్తున్నారు అనమాట. మళ్ళీ ఇప్పుడు దిగాలంటే చూడండి ఎలా ఉందో. ఇక ఇక్కడ కింద స్టెప్ మళ్ళీ ఒక రాయి పెట్టారు. ఇక మా పాప అసలు లాగలేదు, అలాగే నిద్రపోయి ఉంది. ఇంకోండి మళ్ళీ చూడండి అమ్మమ్మ వాళ్ళు ఎలా దిగుతున్నారు. ఇగోండి మా అక్క చూడండి అలా దిగుతుందా, ఇదిగోండి. ఇంకా చెప్పలేము కదండి, మా అక్క అంత బాధ ఉంది, బాగా నొప్పి వస్తుందండి. కొన్ని తాతయ్య వాళ్ళు కూడా అలాగే ఎక్కుతున్నారు.
ఎవరైనా సరే ఇలాగే ఎక్కాలండి, ఇలాగే చేయాలి. వేరే ఊరు ఎలా అని అన్నా ఇంతే మాట పరిస్థితి. ఇలా ఎక్కి అక్కడి నుంచి అలా ఎక్కి ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి. ఊరు అటు ఉందనుకున్నాం కదండి, అటు కాదంటండి, ఇట్టే ఉంది ఊరంతా. ఇట్టే సెంటర్ అంటే సంత కూడా సాగిద్దంటండి ఈ ఊర్లో, అంత ఇట్టే ఉందన్నమాట. వర్షం వచ్చి బాగా వచ్చిందన్నమాట, రొచ్చిగా ఉంది అక్కడక్కడ. మేమైతే వెళ్తూ ఉన్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేయండి, ప్లీజ్ ప్రోత్సహించండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో బస్ పట్టుకోవాలండి. ఇప్పుడు ఈ బస్ పట్టుకుంటే ఇంకా లాస్ట్ అంటే ఇంకా టెంపుల్ అయితే వచ్చేస్తుందంట. అమ్మయ్య అనిపించిందండి. కానీ ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళి దాక్కుండా నాకు అమ్మయ్య కాదండి, ఎందుకంటే ఇంకా మా అమ్మ టెంపుల్ పేరు చెప్పలేదు కాబట్టి నాకైతే చిన్నగా కాదండి, అసలు మామూలు లేదు. ఉర్రుట్టండి మనకి ఏదైనా కావాలి పండుగ దాని గురించి చెప్పి 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 అంత బాగుండదు అబ్బా తినాలి ఎప్పుడు తింటావు అని అలా ఉందన్నమాట. నోట్లో నీళ్ళు ఊరుతాయి కదా మనకి ఏదైనా పండు పేరు చెప్తే, అలా ఉందండి. నాకైతే మా వాళ్ళే వెళ్ళిపోతున్నారు. ఇంకా సరే మనం ఈ ఊరంతా వీడియో కవర్ చేద్దాం అని చెప్పని ఇంక ఈ రోడ్ అయితే చూపిస్తున్నాను అనమాట. నేను చూసేయండి, చూడండి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగుందండి. మా పాప ఇప్పుడు లేచిందండి, నిద్ర ఇందాక నుంచి పడుకొని ఇప్పుడు నిద్ర లేచిందన్నమాట. పైన అయితే మబ్బు పడుతుందండి కొద్దిగా, మళ్ళీ చూడండి అందుకే చీకటి కనబట్టనమాట. మళ్ళీ ఇప్పుడు వెళ్తూ వచ్చేసింది. ఫ్రూట్స్ అవి పెట్టారు. మా పాపను అడుగుతుంటే మా పాప వద్దంది. సరే అని చెప్పని వెళ్తూనే ఉన్నారు ఇంకా మా వాళ్ళు. ఇంకెంతదు ఎంతసేపు వెళ్ళినా ఇంకా బస్ స్టాండ్ రావట్లేదు, చెందట్లేదు. మేము వస్తూనే ఉన్నాం. మా అన్నయ్య వెళ్తున్నాడు అనమాట, అదే బస్ స్టాండ్ అనుకుంటా. మా అన్నయ్య అయితే ముందు వెళ్ళిపోతున్నాడు. సరే అని చెప్పి వెళ్దాం అనుకున్నాను. ఇదిగోండి ఇదే దారి, కానీ వద్దని మేము ఆఫ్ చేశారు. ఇటు కాదంటే వెళ్ళాల్సింది, అది బస్ స్టాండ్కి వెళ్ళేదే కానీ అక్కడ ఆగమంటారు బస్సులు, ఇటు సైడ్ లాగా ఉండాలంట. అందుకే సరే అని చెప్పి మళ్ళీ మేము వచ్చేస్తాం మళ్ళీ వెనక తిరిగి. చాలా బాగుందండి సెంటర్ అయితే, చూడడానికి ఎంత బాగుందో అండి. ఇవ్వండి చూడండి, ఇగో మా అన్నయ్య మళ్ళీ వచ్చేసాడు. నేను స్లో అయ్యేసరికి మా అన్నయ్య నన్ను క్యాచ్ చేసేసారు. మా అక్క వాళ్ళు అయితే అనుకున్నారండి. మా అమ్మ కూడా బాబు చిన్నగా కనిపించడం. నాకైతే ఏం చేయండి, ఓ పక్కన పిచ్చెక్కిపోతుంది. ఇంత దూరం ఎంత ట్రావెల్ చేసి బస్ ఎక్కిస్తారు నడిపిస్తారు, బస్ బస్ స్టాండ్లో అంటారు. కష్టపు తిండి అమ్మ. ఇక్కడైతే ఇంకా తినలేదు, ఏం తినలేదండి. ఏడుకు వచ్చిన కానీ ఇంకా మన వీడియోలో తిన్నదే తిండి. ఇప్పుడు దాకా మళ్ళీ ఏం ముట్టుకోలేదు. ఇంక ట్రావెల్ అయితేనే ఉందండి. సారీ ఏమనుకోవద్దు, ఇంత ట్రావెల్ పెట్టారా అని. ఎందుకంటే నేను మొత్తం కవర్ చేసినంత చూపించాలనుకున్నాను, అందుకే చూపిస్తున్నా. ప్లీజ్ ఏమనుకోమాకండి. ఒక లైక్ అయితే కొట్టండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, షేర్ చేయండి వీడియోని. ఇదిగోండి వామ్మో, ఈ బస్ చూడండి అంత రెడ్గా ఉందా, మన ఊరి సైడ్ ఉండదా ఏంటి. ఇంకొక విషయం తెలుసా మీకు, ఆ బస్ కర్ణాటక అంటండి వెళ్ళేది. మా అనేది షాక్ అయ్యాడు ఒకసారిగా, ఎందుకంటే అందరు కంగు తిన్నాం. మనం వెళ్ళే బస్సు ఇంకా రావాల్సిందంట. మీ అందరికి ఒక విషయం చెప్పమా, మేము వెళ్ళే టెంపుల్ ఏంటంటే కర్ణాటక అంటండి వెళ్ళేది. మాకైతే చిన్నగా లేదు. ఇంకా మా అమ్మ చెప్పేసరికి షాక్ అయిన ఒకసారిగా. ఎలా ఉందంటే బాగానే ఉందంటది మా చెల్లి. నాకైతే చిన్నగా లేదు, మా పాప కూడా ఎక్స్పెరిమెంట్గా ఉంది. కర్ణాటకలో ఒక టెంపుల్ అంటే మాట్లాడి మనకు తెలియదు, ఒక భాషకి వెళ్తున్నామని. నాకైతే అమ్మ భాష రాదు కమ్మ, ఎలాగంటే నువ్వు ఉండు నేను అడుగుతుండే మా అమ్మ సమాధానం చెప్పట్టదండి. అసలు తెలుగు వచ్చా రాదో ఏంటో మనకే, అసలు మనకు తెలుగు వచ్చి ఇంగ్లీష్ కూడా రాదు. మాట్లాడడానికి వస్తువుని కొనుక్కో అన్న, మనమేనా ఎక్కడికి వెళ్ళాలి అడగాలి సరే ఇంగ్లీష్ కూడా రాదు. ఎలాగమ్మా కర్ణాటక తీసుకెళ్తున్నావు చెప్పి ఒక్కసారి నేను షాక్ అయ్యి మా అమ్మని అడుగుతుంటే నువ్వు ఉండు సైలెంట్గా అంటుంది తప్ప నాకేం క్లూ ఇవ్వట్లేదు. నాకైతే దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుందండి. నాకైతే మామూలుగా లేదు, ఒకవైపు భయం ఒకవైపు ఎగ్జైట్మెంట్. సూపర్ అని దగ్గర కర్ణాటకలో టెంపుల్ వెళ్తున్నాం, ఇంకేంటి ఒకసారిగా చూడొచ్చు కర్ణాటక అంత ఏంటి భాష వెళ్ళిపోదాం అని. అప్పుడెప్పుడు అయోధ్య అంటే ఆ భాష అలాగే చెప్పి అనుకున్నా, కానీ ఇప్పుడైతే కర్ణాటక టెంపుల్ వెళ్తున్నాం. వచ్చేస్తుందండి బస్సు, అదే మనం వెళ్ళాల్సిన బస్సు మాట. ఊరి పేరు ఇప్పుడు చెప్పను మీకు, ఆల్రెడీ బస్సు మీద కనపడే ఉంటుంది, ఒకసారి చూస్తే మీకు తెలుస్తుందండి బస్సు పేరు. మేమైతే మా వాళ్ళందరూ ఎక్కేస్తున్నారు అన్నమాట. ఇంకా దబా అనేది ఎక్కేసారు. అసలు చిన్నగా కాదండి జనం, దయ్యి వచ్చేస్తారు అనుకున్నా, మరి అంతగా లేరు జనం అయితే ఈ బస్కి అయితే. నాకైతే ఇంక వీడియో తీసుకుంటూ నిలబడనిమ్మని నేను ముందైతే వచ్చేసి చూడండి, ఎక్కువగా లేరు అన్నమాట. వెళ్తూ ఉంటే వస్తూ ఉంటారు కూడా జనం. ఎందుకంటే మళ్ళీ ఇంకొక విషయం అండి, ఊరికి బస్సు ఒకటేనో రెండో ఉన్నాయంటండి. అంటే వెళ్ళి వస్తానికి టైం బట్టి ఉంటుంది అన్నమాట. ఇలాగా చెప్పారు వాళ్ళు.
నాకైతే చిన్న కనిపి ఆనందంలో అయితే లేదండి. మా వాళ్ళైతే ఇంకా వచ్చి కూర్చున్నారన్నమాట. మా పాప అటు ఇటు పరిగెట్టి ఆడ కూర్చొని చెప్పాను. అది చూడండి ఆడ కూర్చుందో. అక్కడ హీట్ ఎక్కువ ఉంటుంది అంటే వినట్లేదు. పొట్టిదైతే అసలు ఆగట్లేదండి. మా మాట అసలు వినట్లేదు. వాళ్ళ నాన్న మాట తప్ప మా మాట వినదు. మా పాపను వద్దు ఇక్కడ కూర్చోండి నేను కూడా వెళ్తా అంటుంది. వద్దని చెప్పి వాళ్ళు పెద్దని చెప్తుందన్నమాట. మా అక్క ఆడ నేను అన్నానండి, ఒక దగ్గర కూర్చో, నువ్వు అక్కడెక్కడ కూర్చుంటే బస్ సీట్ లేకపోతే మాత్రం నాకు ఆ సీట్ కాదు ఈ సీట్ కాదు ఎగబడతారు సీట్ కోసం. సీట్లు దొరికేమో ఖాళీగా ఉండేసరికి బస్సులో అక్కడ సీట్ ఒకరు ఇక్కడ సీట్ ఒకరు కూర్చున్నారు చూడండి. అసలు మామూలుగా లేదు మా వాళ్ళైతే. నాకైతే కోపం వచ్చేసింది. ఎందుకు అక్కడ ఒకరు ఇక్కడ అందరూ ఒక సీట్లో కూర్చుంటే సరిపోద్దిగా అని చెప్పాను. మా వాళ్ళైతే ఇప్పుడు సీటు ఫ్రీగా ఉంది కదా కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చు అని చెప్పన్నారు. సీటు ఫ్రీగా దొరికితే ఎక్కడైనా కూర్చోవచ్చు, అదే సీట్ కావాల్సి వచ్చే టైంలో అయితే అక్కడెక్కడ కూర్చుంటారు అని మా అక్క అయితే నన్ను కొట్టేస్తుందన్నమాట. ఇదిగోండి మా అక్క తగలేదు, మళ్ళీ కొట్టారు, మళ్ళీ తగలేదు. మా అక్క నన్ను గుద్దుతా అంటుంది. సర్లేని మా చెల్లి అయితే మామూలుగా లేదు. ఏదో పోతే ఉంటుంది చూసావు, ఏదో వస్తువు పోగొట్టుకుంటూ ఉంటుంది చూసావు, అలా అవుతుందన్నమాట. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైందంటే వెళ్ళే ప్లేస్ ఏంటో మనకేం తెలియదు. అమ్మాయిని తీసుకెళ్తుంది, అమ్మ కూడా భాష రాదే, ఎలా తీసుకెళ్తుంది ఏం చేయాలి అక్కడ అని ఆలోచిస్తున్నట్టుంది. దీర్ఘ ఆలోచనలో ఉంది అన్నమాట మా చెల్లి. నాకైతే అదేం పక్కన పెట్టేసి మనం వెళ్ళే పని ఏంటి అన్నది టెంపుల్కి వెళ్తాం. ఒక కర్ణాటకలోకి వెళ్తాం. ఎంట్రీ ఎత్తాం, ఒక భాష తెలియని ప్రపంచంలోకి ఎంటర్ అయ్యటం. అని నేనైతే చిన్న ఆనందం లేదన్నమాట. ఇగోండి ఇక్కడైతే బస్సు ఉంది కదా, చిన్న పిక్ మిస్ అయిందన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పెట్టానండి, ఏమనుకోద్దు. ఈ పిక్ చాలా బాగుందండి. ఇక్కడ వాటర్, అక్కడ ఇద్దరు కంపల్సరీగా వాటర్ తాగొచ్చు అన్నమాట. అక్కడ ఉంది. ఇంకోటి ఇదైతే ఎక్కడ అనుకున్నానండి, ఇది కర్ణాటక ఏరియాలో భాష మాట, కర్ణాటక భాష మాట. చూడండి అక్కడ నేను చూపిస్తా ట్రై చేస్తున్నాను కానీ కంబట్లేదు. బస్సులోకి ఇక్కడ ఎక్కుతున్నారండి. వాళ్ళైతే భాషలో మాట్లాడుతున్నారు అన్నమాట, కర్ణాటక భాషలో. ఇదిగోండి కళ్యాణి నారిక్ అని ఉంటుంది బస్ మీద అయితే, మనకి రెడ్ కలర్ బస్ మీద. ఈ ఊరు సంతతి సాగుతుందండి. నాకైతే భలే అనిపించింది. ఎవరైనా మాట్లాడతారేమో భాషలో అని చెప్పి అనుకుంటే ఒక్కళ్ళు కూడా భాషలో మాట్లాడట్లేదండి. బస్సులో ఎక్కిన వాళ్ళు కూడా తెలుగులోనే మాట్లాడుతున్నారు. నాకైతే ఒకసారికి షాక్ తిన్నాను నేను. కర్ణాటక అన్నారు, మరి ఎలా ఏంటి తెలుగులో మాట్లాడదాం భాషలో మాట్లాడదు అంటే కర్ణాటకలో మాట్లాడుకోకుండా తెలుగులో మాట్లాడదాం అనుకున్నా. అంటే కర్ణాటక కాదా అని చూస్తే షాపుల మీద ఏమో ఇంగ్లీష్ అండ్ కర్ణాటకలో రాస్తుందండి అక్కడ షాపులో. నాకు కొద్దిగా అర్థమవుతుంది కానీ నేను చెప్పలేదు, ఇక్కడ ఏం చదవలేదు. ఇక మీకు బోర్డు మీద చూడడానికి ట్రై చేస్తున్నాయండి కర్ణాటక భాష ఉందని. అది కుదరట్లేదు. చూడండి ఒక పెద్ద అక్షరాలతో ఉంది చూడండి. మనకి కొద్దిగా కర్ణాటక అర్థమవుతుందండి. కొద్దిగా తెలుగు హిందీ వచ్చిన వాళ్ళు బాగానే ఉంటారు కదా చదువు, మామూలుగా వచ్చిన వాళ్ళు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు నా బస్సు మీద కూడా కర్ణాటక రాస్తుందండి. అది కూడా ఒక షాప్ మీద మన తెలుగు అక్షరాలు అన్నమాట. ఇదంతా ఆ ఊరు అంటే భాష ఊరండి. మరి తెలుగు ఎందుకు మాట్లాడుతున్నారు, కర్ణాటకలో బాగా మాట్లాడు. కానీ నేను చాలా సేపు గుంజుకున్నాను బుర్ర. మా అమ్మని అడుగుతున్నా సరే, బతిమాలే సరే, నాకు ఇంచు కూడా క్లూ ఇయట్లేదు అన్నమాట. ఎందుకంటే నేను వీడియోలో చెప్పేస్తాను, నేను ఏం చెప్పకూడదని మరి సైలెంట్గా ఉన్నాను ఏమో మరి. అబ్బా చూడండి, మేకలు అయితే గొర్రెలు అయితే ఇలా వచ్చేసినాయో రోడ్డు గడ్డంగా. ఈ వీడియో మాత్రం తీసింది నేనైతే కాదండి, మా చెల్లి తీసింది వీడియో. నేను వేరే డోర్గా ఉన్నమాట. మా చెల్లికి ఫోన్ అప్ చెప్పేసాను. ఇంకా నేను ఖాళీ కూర్చొని ఆట ఆడుకుంటున్నాను. మా చెల్లి అయితే వీడియో తీసుకుంటూ వచ్చేస్తుంది. కెమెరామ్యాన్ మా చెల్లి అయిపోయింది అన్నమాట. అప్పుడప్పుడు మనం తీసుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానస్ చేయండి. ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో చేరవచ్చు కీప్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదిగోండి వచ్చేసాం టెంపుల్కి అయితే. మీరు చూస్తే అయితే షాక్ అవుతారండి. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఇది ఒక టెంపుల్ అండి ఇది కూడా. ఇందులో అయితే వచ్చేసి ఆంజనేయ స్వామి ఉన్నారు. ఇందులో నేను ఫోన్లో చూస్తే కనపడలేదు. అదిగోండి కర్ణాటకలోకి ఎంటర్ అయిపోయాం. కానీ ఇక్కడ వచ్చాక నాకు ఇంకొక పెద్ద షాక్ తగిలిందండి. ఆత్మ షాక్లు కాదు, మా అమ్మ ఇచ్చేది నాకు. బుర్ర గింగిలారు తిరిగినట్టు తిరుగుతుందండి. అలా చేసిందండి మా మమ్మీ నాకు. అసలు నాకు ఏం చెప్పాలో ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. ఇంకా బస్సు అయితే ఆగుతుంది. ఇంకా మేమైతే దిగుతామని చెప్పారు. ఇంకా దెబ్బ దిగేస్తాం. మా అక్కడ దిగుతున్నారు అన్నమాట. జనం అయితే పెద్దగా ఏం లేరు అన్నమాట. కొద్దిగా ఖాళీగా వచ్చింది బస్సు. అమ్మాయి అనిపించింది, పర్వాలేదు. సరే మేము ఇక్కడైతే దిగేసాం. బస్ స్టాండ్లో దిగలేదండి మేము, ఇక్కడ రోడ్డు మీద దిగేస్తాం అన్నమాట. టెంపుల్కి దగ్గరే అంటండి దారి, అందుకే రోడ్డు మీద దిగేస్తాం. నేనేం టెంపుల్ అక్కడక్కడ అనుకుంటున్నాను. టెంపుల్ ఇంకా దూరం వెళ్ళాలంటండి. బస్ స్టాండ్ నుంచి అయితే ఇంకా లాంగ్ అంట. ఇక్కడైతే దింపేది. మేమైతే బస్ స్టాండ్ అనుకున్నాం, కాదంటే ఇక్కడ దించేసినారు మా అమ్మ. సరే అని చెప్పి దిగేసాను. వాళ్ళైతే వెళ్ళిపోతాను. ఇక మళ్ళీ నేను కెమెరా పట్టుకొని నేను వీడియో తీసుకున్నాను. మా అక్కకి నిద్ర సరిపోలే పాపం. నిద్రపోవడానికి వచ్చినట్టుందండి పాప. కాదు అంత పని చేసింది. కానీ ఇంత బస్సు ప్రయాణంలో ఇంకా సరిపోతాయి మా అక్కకి నిద్ర. మా వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. ఇంక దెబ్బ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక చూడండి
ఏమైందంటే ఏమైంది రా నువ్వు రా అని చెప్పి అంటున్నారు. మనమే ఎంత దూరం ఉన్నా వేరే ముందు ముందు వెళ్ళిపోతున్నారు. ఏమంటే మారు మొహం పెట్టుకున్నారండి. చూడండి ఇగో ఆగండి ఒక నిమిషం మీ ఫేస్లు మాకు చూపించండి అని చెప్పి అడిగారు అనమాట. అందుకని దవ్వ ముందుకు వచ్చి వీడియో తీస్తున్నా. వాళ్ళే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. కెమెరామెన్ ఆలోచిస్తారు జనం మాట. ఇగోండి మా మీడియేటర్ ఇదిగోండి మా క్వీన్ విక్టోరియా అన్నమాట. ఇగోండి అమ్మయ్య ఇంకా మా చెల్లి అయితే కెమెరా తీసుకొని వీడియో తీస్తా అంటే ఇంకా ముందుకు వచ్చేసానమ్మా. అటు కాదా దారి అని అడుగుతున్నానండి. అటు కాదంట ఇదంట. ఏమనుకున్నా అంటే అట్టే దారి అనుకున్నమాట. అటు వెళ్తుంటే కాదని చెప్పింది మా చెల్లి. మా అమ్మ చెప్తుంది కాబట్టి ఇంక దగ్గరికి వచ్చేసి మా అక్కడ నిలబడిపోయింది చూడండి. ముందు వచ్చేసి అమ్మయ్య అనిపించింది. మొత్తానికి అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం. కానీ ఇక్కడైతే సగం అంటే 100లో 50% తెలుగు, 50% కర్ణాటక మాట్లాడుతున్నారండి. ఇక్కడ కర్ణాటక వాళ్ళు ఎక్కువ వస్తారంట టెంపుల్కి. అంటే బెంగళూరు ఇలా ఉంటే కానీ వాళ్ళు ఎక్కువ వస్తారంట టెంపుల్కి. యాక్చువల్గా ఇదైతే ఏం టెంపుల్ ఏంటి అన్నది మీకు అర్థమై ఉంటుంది అనుకున్నా. కానీ ఇప్పుడు ఆ టెంపుల్ పేరు నేను ఇప్పుడు చెప్పను, నేను తర్వాత చెప్తానండి. అలాగే ఇది ఏంటి అన్నది కూడా నేను తర్వాత చెప్తాను. మేమైతే వచ్చేసాం లోనకైతే ఎంట్రీ చేసాం. మీకు ఈ సింబల్స్ చూసి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది వెళ్ళి ఉంటారు. ఒకవేళ ఈ వీడియో చూసి వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే కామెంట్ చేయండి. మీకు తెలిస్తే ఒకవేళ ఈ టెంపుల్ ఏదన్నది ప్లీజ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా నాకైతే చిన్న సంతోషంగా అనిపించట్లేదు. మధ్యలో మా తమ్ముడు వచ్చేసి ఆగా అక్కడ చెప్తాను, ఇగో ఆ ఫోటోల గురించి నేను వివరిస్తాను, నేను వీడియో చేస్తానని చెప్పాను. సరే ఆగరా నువ్వు వెళ్ళరా అని చెప్పింది. కానీ మా చిట్టుజరుగు వచ్చి మా తమ్ముడు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇంకోండి రండి రండి మీరు కూడా రండి అని చెప్పి అంటూ వెళ్తున్నారు. చాలా బాగున్నాయండి ఇవి అయితే. నాకైతే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో చూసి కొంచెం చూడబుద్ధి అవుతుంది. అమ్మయ్య కర్ణాటకలో ఉన్న ఇది ఒక టెంపుల్ మాట. అమ్మయ్య అనిపించింది నాకైతే. అసలు మా అమ్మ షాకుల మీద షాకులు ఇచ్చింది. ఆఖరికి ఇక్కడ తీసుకొచ్చేసింది. మైండ్ బ్లోయింగ్ నాకైతే అసలు మామూలుగా లేదు. నేను ట్రిప్పులు అని ఉంటే చిన్న చిన్న ట్రిప్పులు యాదగిరిగుట్ట అలా వెళ్ళాము. కానీ ఇంత జర్నీ ఇంత లాంగ్ జర్నీ ఇక్కడికి వచ్చి వామ్మో అసలు మామూలుగా లేదండి నాకైతే. మా ఫ్యామిలీ మొత్తం దిల్ ఖుష్ హోగా అయిపోయింది అన్నమాట. అంత బాగా చేసింది మా మమ్మీ. ఇచ్చిన షాకులకైనా పర్లేదు మంచిగా తీసుకొచ్చింది ఇక్కడికి. మాకు చాలా అనిపించింది. ఇంకోటి ఎంతమంది కానీ ఇక్కడైతే క్రౌడ్ బాగా ఎక్కువగా లేదండి, నార్మల్గా ఉంది. ఇగో ఆవులు ఇగో చూడండి. వీళ్ళు ఏంటో పేపర్లు చూస్తున్నట్టు ఉన్నారండి, నాకు అర్థం కావట్లేదు. ఇగోండి ఇక్కడైతే ఇలా వచ్చేసి మాట ఇంకా స్థానాలకైతే అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలని చెప్పి అంటున్నారు. సరే ఏది అక్కడ చూద్దామని చెప్పి వచ్చాం. ఇక్కడైతే ఒక చిన్న ఇక చూడండి ఆట ఆడుతున్నారు కదా. ఇక్కడికైతే వచ్చేసమాట. మా పాప ఒకటే అల్లరండి, ఆట ఆడాలని ఈ జంపింగ్ చేసేది మాట. 50 రూపీస్ చిన్నపిల్లకైతే 50 రూపీస్, పెద్దవాళ్ళకైతే 100 రూపీస్ అండి. కానీ మేము అన్నాము ఇద్దరు చిన్నపిల్ల కదా 50 ఇస్తాం ఇద్దరికి అని చెప్పాను. సరే అని చెప్పింది ఆమె. సరే అని చెప్పని ఎక్కించామాట. ఇక చూడండి చక్కగా ఎక్కి ఎగురుతున్నారు. మామూలుగా లేదు అసలు. ఉప్పురాక జర్నీ అనుకుంటే వీళ్ళు మళ్ళీ ఎగురుతున్నారు. ఏమో నొప్పులు వస్తాయి అన్న వినలేదు మాట. ఇంకా జర్నీలో ఇంకా సరేలే ఉత్సాహంగా ఉంటుందని చెప్పని కాసేపు మా మమ్మీ అయితే ఎక్కించు అని చెప్పని సరే అని ఎక్కించేసామాట. ఇంక ఎగురుతూ ఉన్నారు. చూడండి ఇక్కడైతే చాలా బాగా అనిపించిందండి. నాకు కూడా ఎక్కడ అనిపించింది 100 రూపీస్ ఏం వృధా చేయాలని చెప్పని నేను ఆగిపోయాను అనమాట. 100 రూపాయలు కదా నాకు. ఆ ఎగిరి ఇప్పటికే కూర్చుని కాళ్ళు పడుతుంది. ఇంకా దాని మీద ఎగిరితే మళ్ళీ 100 రూపాయలు అవసరం అని ఆగిపోయాను. ఇగోండి ఇక్కడికైతే ఇంకా అక్కడ నుంచి ఆట ఆడాక ఇంకా ఇక్కడికి వచ్చేసామాట. రేపు మార్నింగ్ స్నానం చేసి టెంపుల్ దర్శనం అయితే చేసుకుంటాం అన్నమాట. ఇగోండి ఇక్కడైతే చూడండి అంటే ఎలా ఉంది, ఎక్కడ స్నానం చేయండి చూసొచ్చు అన్నమాట. ఇగోండి ఎంత బాగుందండి, చాలా బాగుంది. లైట్ వెలుతురుకైతే చిన్నగా లేదండి. ఇప్పుడు వేరే లెవెల్ అంటాం కదా అలా ఉందన్నమాట. మా అమ్మకి థ్యాంక్స్ చెప్పుకోవాలి మేమైతే ఎంత మంచి టెంపుల్ తీసుకొచ్చినందుకు. లాంగ్ జర్నీలో టెంపుల్ అలాగే కర్ణాటక అమ్మయ్య అనిపించింది. కానీ తలప్రాణం తోక్కొచ్చిందండి అంత జర్నీ చేసి రావడానికి అయితే. ఎందుకంటే ఇంకా వస్తే ఆఖరికి పండు నోట్లోకి వచ్చి పడిందండి. ఎక్కడెక్కడ అనుకున్నది టెంపుల్ అయితే వచ్చిందన్నమాట. ఇంకోండి మా వాళ్ళైతే అక్కడ ఇక్కడ అని చెప్పి అనుకున్నామాట పండుకోవడానికి. ఇక్కడైతే పండుకోవచ్చు మాట.